జిల్లా ప్రజావాణిలో మాజీ మావోయిస్టు సభ్యురాలు వసంత అలియాస్ మమత కలెక్టర్ను కలిసి వినతి పత్రాన్ని సమర్పించారు. తనపై ఉన్న ప్రభుత్వ రివార్డులు వెంటనే కూడా మంజూరు చేయాలని, అలాగే పెన్షన్, ఇల్లు సైతం కల్పించాలని కోరారు ఆవిడ. గతంలో ఆమె భర్త పసుల రామ్రెడ్డి మావోయిస్టు పార్టీలో క్రియాశీలకంగా ఉంటూ 2000 సెప్టెంబర్లో జరిగిన ఎన్కౌంటర్లో మరణించారు. ఆయన మరణానంతరం పార్టీలో కొనసాగిన ఆమె ఈ ఏడాది జనవరి 31న ఛత్తీస్గఢ్ ప్రభుత్వం ముందు లొంగిపోయారు. తెలంగాణ, ఛత్తీస్గఢ్ ప్రభుత్వాల నుంచి రావాల్సిన ఆర్థిక ప్రయోజనాలు కల్పించాలని కోరారు మాజీ మావోయిస్టు సభ్యురాలు వసంత. నేను 30 సంవత్సరాల కింద పీపుల్స్ వార్ పార్టీలకు వెళ్ళిపోయినా. 1 ఇయర్ కింద నేను ఛత్తీస్గఢ్లో సరెండర్ అయ్యా. అప్పటి నుంచి ఇప్పటిదాకా నాకు పార్టీలో పనిచేసిన అక్కడ ఛత్తీస్గఢ్లో రివార్డు ఇస్తున్నారు, అక్కడికే లేదు. ఇక్కడ తెలంగాణ కూడా రివార్డు ఇస్తున్నారు, ఇక్కడ కూడా నాకు రివార్డు రాలేదు. అట్లా నాకు ఉండటానికి కూడా ఇల్లు లేదు, జాగా లేదు. ఉన్న ఇల్లు కూడా అంత కూలిపోయింది. నాకు ఒక పాప, ఆ పాప కూడా ఉద్యోగం ఇస్తా అని నేను కోరుకుంటున్నాను, ఉద్యోగం ఇవ్వాలని. ఇట్లా నాకు పెన్షన్ కూడా లేదు. ఇట్లా నేను కోరుకుంటున్నా ప్రభుత్వం ఇస్తారు.